మోడీ కావాలా, రాహుల్ గాంధీ కావాలా? మోడీ అంటా నేను. సి మన ఏజ్ వాళ్ళందరూ మోడీ అంటారు చేస్తుంది. ఇంకో వేరే ఆప్షన్ లేదు. ఆప్షన్ లేదు కదా. ఇప్పుడు ఇక్కడ మల్కాజ్గిరిలో ఎవరంటారు? ఈటల రాజేంద్ర, బీజేపీ నుంచి ఈటల రాజేంద్ర కదా డైరెక్ట్ ఆయన వస్తుంది. ఇద్దరు మిగతా ఇద్దరు ఎవరికి తెలియదు కూడా తెలియదు కదా. అసలు నోన్ ఫేస్ పెడితే కూడా వీ క్యాన్ జడ్జ్ చేసుకోవచ్చు. వాళ్ళు నోన్ ఫేసే కాదు కదా. సో డైరెక్ట్ ఈటల రాజేంద్ర ఆప్షన్ లేదు. మోడీ ఆడ ఈటల ఆడ పైన మోడీ మోడీ అంతే. ఆప్షన్ లేదు. ఆప్షన్ లేదు. ఆలోచన కూడా లేదంట. లేదు అసలు. చెప్పండి భయ్, వాళ్ళు మీరు చూస్తూ ఉన్నారు ఇప్పుడు ఎలక్షన్స్ లో ఎవరు గెలిస్తే బాగుంటుంది అనుకుంటారు? మోడీయా, రాహుల్ గాంధీ, ఎవరు పిఎం అయితే బాగుంటుంది? మోడీనే అనుకుంటున్నా. ఎందుకంటే ఇక ర్యాలీ జరుగుతూ ఉన్నాయి, అవన్నీ చూస్తూ ఉన్నా. ఎక్కువ బీజేపీనే కనిపిస్తుంది. ఎక్కువ దగ్గర చూస్తే మల్కాజ్గిరి దగ్గర ఆల్మోస్ట్ అంతే. తెలుసా ఇక్కడ బీజేపీ మల్కాజ్గిరి క్యాండిడేట్ ఎవరు? ఈటల రాజేంద్రనే కదా. తెలుసు. మిగిలిన క్యాండిడేట్స్ ఇప్పుడు మల్కాజ్గిరి నుంచి మహేందర్ రెడ్డి, సునీత మహేందర్ రెడ్డి ఉన్నారు, లక్ష్మణ్ రెడ్డి. తెలియదు. ఓన్లీ ఈటల రాజేంద్ర అంతే. ఈటల గెలిచే అవకాశం ఉందంటారు ఇక్కడ? ఏమో మరి ర్యాలీ ఇవన్నీ ఏమంటారు, ర్యాలీ అన్నీ చూసేప్పటికైతే ఎక్కువ బీజేపీనే కనిపిస్తుంది. ఎక్కువ వ్యాన్లు వస్తూ ఉన్నాయి, చూస్తూ ఉన్నా. సో చూద్దాం. ఏం బీజేపీ గెలుస్తుంది అంటారా? గెలవచ్చు. మీ ఓటేటు? నేను ఇక చూడాలి ఇక దేని మీద ఆ టైంలో. మీరు ఒక యూత్గా ఏం చెప్తారు అంటే? ఏం మంచిగా ఎవరికి లైక్ ఎవరికి ఏం సపోర్ట్ చేయాలంటే అది చేస్తుంది ఇక అంతే. మీ ఒపీనియన్ ప్రకారం ఎట్టేస్తే బాగుంటుంది? నేను బీజేపీనే అనుకుంటున్నాను. అయింది ఇంట్లో ఎన్ని గొడవలు పడతాం మనం, ఎన్నన్నా గానీ బయటకు వెళ్తే సింహంలాగా బతకాలి. అది బతకలేదు మోడీ వస్తేనే బతకగలరు మీరు. బయట ప్రపంచంలో ఆయన సింహమే, లోపలే ఎన్ని మాటలు పడుతున్నాడు వీళ్ళందరితో. ఇంటికి వస్తే ఇదే గోళ్ళు, మనం బయట సింహం కదా. ఇదే అవుతుంది రేపు. ఆయనే రావాలి పైన సెంట్రల్. ఆయన రాకపోతే మనమందరం క్లోజ్ మ్యాటర్ మంది. గొడవలు ఇక్కడ హైదరాబాద్, లోకల్ హైదరాబాద్. ఇప్పుడు మీరు అన్న చెప్పారు ఎట్లుందంటారు? కరెక్ట్ గా చెప్పిండు. బయట బ్రహ్మాండంగా హ్యాపీగా ఉన్నారు. ఆయన గురించి పేరు మామూలుగా లేదు బయట. ఈ రోజున పెద్ద పెద్ద యుద్ధాలు కూడా ఆయన వల్ల కొద్దిగా వెళ్ళి ఆయన సలహా చెప్పడం వల్ల రష్యా కూడా ఆయన సలహా తీసుకుంటుందంటే మన రేంజ్ ఏంది చెప్పు. ఇండియా మొత్తానికి మనం తలమానికం. ఇండియా కావాలి అంటే ఆయన మళ్ళీ రావాలి. మళ్ళీ చూడగలుగుతాం ఇలాంటి నాయకుడిని? చూడలేము మనం. ఆయన అందుకే బాగుండాలి. ఇంకొక 5 సంవత్సరాలన్నా మనకుంటే మన ఇండియా ఇక ఆ లెక్కన ఉంటుంది, మామూలు లెక్కన ఉంటుంది. చైనా కాదు, కూడా ఏం పీక్కునేది లేదు. అక్కడ చూడాలి. మనం ఈ లోకల్ కొట్టుకుంటున్నాం మన లోపల. ఆయన రావాలి మళ్ళీ. ఇక్కడ ఈటల రాజేందర్ తెలుసా? లోకల్ పార్టీస్ మీద పెద్ద కాన్సన్ట్రేషన్. ఈటల రాజేందర్ బీజేపీ నుంచి పోటీ చేస్తున్నారు. బీజేపీ వస్తాడు పక్క ఇక్కడ మల్కాజ్గిరి రావచ్చు. ఎందుకంటే ఆయన కొంత గ్యాప్ ఇచ్చినాడు. ఎట్లయితే గ్యాప్ ఇచ్చి వచ్చినోడు వచ్చిండు రేవంత్ రెడ్డి, ఈయన కూడా వస్తాడు మళ్ళీ. సేమ్ ఫాలో అవుతారు. వచ్చే అవకాశం పక్క. మోడీని చూసి ప్లస్ ఈయన చూసి అటు మాధవీలత గానీ వీళ్ళందరూ బాగుంది, మంచిగా ఉంది. డెఫినెట్లీ. బీజేపీకి ఎన్ని సీట్లు వస్తాయండి? అంటే అది ఒకటి చెప్పలేము మనం. 370 వస్తే మోడీ మార్క్ అనుకున్నది చేయగలుగుతాడు. అది రావాలని కోరుకుంటున్నాం మేము మనస్ఫూర్తిగా. ప్లస్ వస్తుంది ఇక్కడ అనుకుంటున్నాం. 370 వస్తే ఆ పార్టీ అనుకుని ఏం చేయగలంటే అది చేస్తుంది. ఎదురు ఉండదు. అదే మన అభిప్రాయం. ఎందుకంటే మనం బయట మన పేరు ఎట్లుందో కావాలి. బయటికి వెళ్తే ఈ పేరు చెప్పుకోవాలి, అది ఇండియన్ అని చెప్పుకోవాలి, తిరగాలి. దేశంలో నువ్వు నమ్మవన్నా ఇప్పుడున్న పరిస్థితుల్లో హిందూ ధర్మం ఎట్లా ఉందో చాలా కష్టాల్లో ఉంది. ఇప్పుడు నువ్వు వెళ్ళు దుబాయ్ లో ఎట్లాంటి బేజాన్ టెంపుల్ కట్టాడు. బేజాన్ టెంపుల్ మా ఫ్రెండే చేసిండు. అది ఆర్కిటెక్ట్ వాడు చెప్తున్నాడు మన పేరు ఎట్లా ఉందో తెలుసు అక్కడ అన్నాడు. అరే సౌదీ కింగ్లు వాళ్ళంతా ఒప్పేసుకుంటున్నారు. ఇవన్నీ కరెక్ట్ అండి, రాములు పరిపాలించండి, ఇవన్నీ చెప్పిండు. సో మనం తల వంచాలి దీనికి, ధర్మానికి. ముస్లిమ్సే చెప్తున్నారు అన్నమాట. సో డెఫినెట్లీ హీ హాస్ టు కమ్. ఇక లోకల్ ఎవరన్నా కానీ మనకి ఆయన రావాలని కోరుకుంటున్నాం. మీ భవిష్యత్తు, పిల్లల భవిష్యత్తు బాగాలంటే, హిందువులు హ్యాపీగా సింహంలాగా బతకాలంటే బయట ఆయన రావాల్సిందే, తప్పదు. థ్యాంక్ యూ. మీరేమంటారు? We need only Modi. Only Modi. Only Modi. Nobody can change. No Congress. What have done in the last 20 years? Nothing happened. But after Modi, at 10 years, what happened? Very lot of. ఈ మల్కాజ్గిరి నుంచి మోడీ అంటే బీజేపీ నుంచి ఈటల రాజేందర్ పోటీ చేస్తున్నారు. తెలుసా ఈటల రాజేందర్? Yeah. తెలుసా? ఎట్లా ఈటల రాజేందర్ గెలిచే అవకాశం? He's a nice fellow. He's a capable man. He's a capable man. People like that. Such people have to come to HMB. Other people, what they can do. Even so, Congress comes or BJP, what they can do there? Nothing can do. Just go sit there, get the money and come back. They cannot make any talk. They have no voice.
There's a majority, then what they will do? Nothing. ఓన్లీ మోడీ Only Modi. అనుకుంటారు, మోడీ రాహుల్ గాంధీ. మోడీ. ఇక్కడ ఎవరు వస్తారంటే మల్కాజ్గిరి సెగ్మెంట్ సంబంధించి ఎవరు గెలిస్తే బాగుంటుంది? ఈటల రాజేందర్ తెలుసా అండి? సునీతా మహేందర్ రెడ్డి ఐడియా ఉందా? సునీతా మహేందర్ రెడ్డి మన బీఆర్ఎస్ నుంచి లక్ష్మారెడ్డి, వీళ్ళు పోటీ చేస్తారు. ఎవరు గెలిస్తే బాగుంటుంది అనుకుంటారు? ఈటెల రాజు. ఈటల రాజేందర్ తెలుసా అండి? ఈటల రాజేందర్ తెలుసు, ఇంకా ఎక్కువ ఐడియా లేదు కానీ తెలుసు, ఐడియా ఉంది. గెలుస్తారా అండి ఈటల రాజేందర్ ఇక్కడ నుంచి? అనుకుంటున్నా. మీరైతే బీజేపీకి ఓటు వేస్తారా? బీజేపీ పైన మోడీ ఉండాలంటారు. ఇంకా ఒక ఆలోచన కూడా లేదా? ఇంకా సెకండ్ ఆలోచన? ఇంక ఇప్పుడు ఇంత ఇప్పటికైతే మోడీ గారే కదా ఉన్నది. ఇక్కడి నుంచి ఇప్పుడు మీ మల్కాజ్గిరి నుంచి ఎవరు గెలిస్తే బాగుంటది అంటారు? మా ఇప్పుడు చూస్తా ఉంటే బీజేపీ నుంచి ఇట్లా ఉన్నారు, అటు కాంగ్రెస్ నుంచి సునీతా మహేందర్ రెడ్డి ఉన్నారు, లక్ష్మారెడ్డికి. మీకు తెలుసా ఈ పర్సన్స్ అందరూ? వీళ్ళు నాకంతా తెలియదండి. ఈటల రాజేందర్ కానీ ఎందుకు? తెలుసా? ఈటల రాజేందర్ ఒక్కరే తెలుసా? ఒక్కరే తెలుసు. వీళ్ళ క్యాండిడేట్స్ కూడా తెలియదు. అదే వాళ్ళు తెలియదు. సునీతా మహేందర్ రెడ్డి ఇట్లా లోకల్ ల్యాండ్ లోకల్, తెలియదు. లక్ష్మారెడ్డి కూడా పెద్ద పరిచయం లేదు. ఈటల రాజేంద్ర అంటే క్యాజువల్ గా వినడము అట్లా అంతవరకే. ఉద్యమకారుడు, మళ్ళీ సెంట్రల్ 2 సార్లు మినిస్టర్ గా పనిచేశారు. ఇలా ఈటల రాజేందర్ గెలిచే అవకాశం ఉందా? గెలుస్తుండొచ్చు బహుశా. ఎందుకు రీజన్ గెలవడానికి కారణం ఏమంటారు? అందరు తెలిసిన వ్యక్తి కాబట్టి గెలిచాడు అంటారు. అంటే కొన్ని పనులు చేస్తూ ఉంటారు కదండి, దాన్ని బట్టి మనము అంతే ఇక చెప్పలేము. ఇక్కడ నుంచి మల్కాజ్గిరి నుంచి అయితే ఈటల గెలుస్తారంట అనుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ. నమస్తే మేడం. ఇప్పుడు మీ మల్కాజ్గిరికి సంబంధించి ఎలక్షన్స్ వస్తున్నాయి. ఇప్పుడు ఎవరు గెలుస్తారంటారు? బీజేపీ నుంచి ఈటల రాజేందర్ ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ నుంచి సునీతా మహేందర్ రెడ్డి ఉన్నారు, బీఆర్ఎస్ నుంచి లక్ష్మారెడ్డి ఉన్నారు. మీకు మీ సమస్య తీర్చడానికి ఎక్కువ స్కోప్ ఉంటే ఎవరు గెలిస్తే మీకు అంటే మీ యొక్క సమస్యలు కావచ్చు, మేజర్ సమస్యలు తీరుతాయి అనుకుంటారు? అంటే నేను సమస్యలు అంటే ఎవరు తీర్చారనే నా నమ్మకం అనమాట. మెయిన్ గా రైల్వే బ్రిడ్జెస్ కావచ్చు, అలాంటివి ఉన్నాయి ఈ ఒక సెగ్మెంట్ లో. అవునవును, దాని గురించి నాకు పెద్ద ఐడియా లేదు, కానీ ఎప్పుడు వేసేది మాత్రం నేను బీజేపీకే వేస్తాను అనమాట. ఈటల రాజేందర్ బీజేపీ, ఈటల రాజేందర్ కావచ్చు, ఇంకొకరు కావచ్చు, కానీ ఎవరైనా సరే నాకు బీజేపీకి అయితే వేస్తాను అనమాట. ఎందుకంటే ఏమో తెలియదు, ఒక 30 ఏళ్ళ నుంచి కూడా అది ఇంకా వేరే వేరే దానికి ఎప్పుడు వేయము. అది ఓడిపోయినా గెలిచినా సంబంధం కదా అనమాట. బీజేపీకి అయితే వేస్తాము బీజేపీ పైన మోడీ ఏమో రాహుల్ గాంధీ. మోడీనే అండి ఆల్వేస్. ఇక్కడ బీజేపీ ఇక్కడే వేస్తున్నప్పుడు ఇంకా అక్కడ బీజేపీకి ఎలా రాకుండా ఉంటుంది? కంపల్సరీ మోడీనే. ఎందుకు ఏం నచ్చాయి మోడీ చేసిన పనులు? అంటే మోడీ అంటే సపోజ్ అందరూ ఇట్లా ముస్లింస్ బుజ్జగిస్తుంటారు కదా, వాళ్ళు ఏమైనా చేయరు అనమాట, కరెక్ట్ గానే చేస్తారు. ఏదైనా అనుకునే చేసేస్తున్నాడు అనమాట తను. 360 ఆర్టికల్ అయితేనేమి అవన్నీ చేస్తున్నాడు కాబట్టి ఏదో ఒక స్టాండ్ తీసుకునే వైపు ఉంటేనే బెటర్ కదా. ఏ స్టాండ్ లేకుండా ఊరికే వీళ్ళని వాళ్ళని పాంపర్ చేసుకుంటూ ఉండేదానికంటే ఏదో ఒకటి లీడర్ గా ఉండడం. ఇక్కడ అయితే ఈటల రాజేందర్ గెలిచారు. అందరికి తెలుసా అండి ఈటల రాజేందర్? తెలుసండి, బీఆర్ఎస్ లో ఉన్న పుంజు కూడా తెలుసు కదా.